మమ్మీ బయటికి పోదామా మమ్మీ? అయ్యో ఇవాళ నువ్వు అదేదో గెట్ టుగెదర్ ఉన్నావు మర్చిపోయినావా ఇది? ఓ మర్చిపోయినా చిక్కి. ఓ వాళ్ళ మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తుందరా. రాక గుర్తుకే లేదు అసలు. వర్క్ మీద పడి మర్చిపోయినా. గ్రూప్ చూడాలి అసలు. చూడు అసలు వాళ్ళు ఏడి వరకు వచ్చిందో చూసిన. నువ్వు ప్లాన్ చేసి నువ్వు మర్చిపోతే వాళ్ళు ఏడికి వస్తారు అసలు. మమ్మీ ఏది మమ్మీ నీ చీర? పెళ్లిచిరా ఓహో ఇప్పుడు నీ పెళ్లి చీర కట్టుకుంటావా? ఈ కలర్ థీమ్ అనుకున్నాను. బాగుంటది కదా, అలా నాటి జ్ఞాపకాలు తెచ్చుకుంటాం కదా అందరం. మరి తొందర రెడీగా ఫాస్ట్ రెడీగా. కొంచెం ముడతలు ముడతలు ఉన్నాయి కదా, ఐరన్ తీసుకుంటాం. నేను చేతి ఐరన్ మరి జాగ్రత్త మన పెళ్లి కదా. ఆడితే పాడితే పని చేస్తుంటే అనుకోసలు ఏమన్నది అనుకోసలు ఏమన్నది. ఓరి నాయనో అసలుకి పెళ్లి చీర అన్నది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది పరిస్థితి? అయ్యో ఎట్లా ఇది? మమ్మీ ఏమైంది? ఎటు పోయింది? సగంలో పనులు పెట్టి ఇక్కడ పని చెప్తా అంటే ఇక కథం. ఏం చేసింది ఇక? అయ్యో ఇవ గణకార్యం చేసినట్టున్నది కదా. చీర చింపినావానే? పని చేస్తే ఇట్లా చేస్తావానే? ఇది ఎన్ని ఏళ్ళ చీరనే, 28 ఏళ్ళు అయిపోతుంది చీరను మొత్తం ఖరాబ్ చేసినావు కదానే. అయ్యా చిక్కి ఇక్కడ పోయినవే, సగం పని చేసిపోతావు అంటే మొత్తం కాలు పెట్టిపోయినవే దీన్ని. అందుకే ఇక్కడ వదిలిపెట్టిపోయింది మళ్ళీ ఎర్రగట్టలేదు. ఏంది ఇది? కళ్ళు కనబడతావు ఏమన్నా? ఏం చేసినావు దీన్ని నువ్వు? చీర అనుకుంటానవా? ఏంది ఇది? పట్టు చీర. ఇట్లాంటి కలర్ కూడా దొరకదు మళ్ళీ. అసలు ఫస్ట్ కలర్ కాదు ఇది, పెళ్ళప్పటి చీర. పెళ్లి చీర కాల పెట్టుకుంటారు మమ్మీ ఎవరన్నా? ఆల్రెడీ అట్లనే ఉంటాయి మమ్మీ. ఏం చేయాలి చెప్పు? ఎన్ని పైసలు పెట్టినా మళ్ళీ నేను ఈ స్వీట్ మెమరీ కదా ఇది. ఇట్లా చెప్పు మళ్ళీ మెల్ల ఇక్కడ పెట్టి పోయినా అయ్యా తెలియనట్టుగా. వీళ్ళకి హెల్ప్ చేస్తేమో ఇట్లా అంటారు, చేయకపోతే అట్లా అంటారు. టేక్ ఇట్ ఈజీ. మమ్మీ రెడీగా మమ్మీ. దాని అడుగు రెడీగా.